అది 1983వ సంవత్సరం. ఎన్టీఆర్ సినిమా రంగాన్ని వదిలి రాజకీయ రంగంలో అడుగుపెట్టారు. అప్పటికే సినిమా రంగంలో నెంబర్ 1 స్థానాన్ని సంపాదించారు ఎన్టీఆర్. ఆ నెంబర్ 1 స్థానం కోసం సీనియర్ హీరోల నుంచి అప్పుడే ఇండస్ట్రీకి వచ్చిన యువ కథానాయకుల వరకు అందరూ కూడా ఆరాటపడ్డారు. 1983 కృష్ణ సొంత స్టూడియోని ప్రారంభించారు. నటుడిగా తెలుగులో, నిర్మాతగా హిందీలో చాలా బిజీగా ఉన్నారు. ఎంత బిజీగా ఉన్నా కూడా అదే టైంలో దర్శకత్వ బాధ్యతలు చేపట్టాలి అనే ఆలోచన కూడా కలిగింది. అదే ఆలోచనని తన సోదరులతో కూడా పంచుకున్నారు. ఆ విషయాన్ని విన్న తన సోదరుడు ఆదిశేషగిరిరావు సంతోషించారు. కృష్ణ దర్శకత్వం వహించే సినిమాలు మామూలుగా ఉండకూడదు అని అనుకున్నారు. ఇలాంటి సినిమా తీస్తే బాగుంటుంది అని ఆలోచనగా జానపద సినిమాలు తీయాలి అని నిర్ణయించారు. అప్పటికే చాలా జానపద సినిమాలు వచ్చినప్పటికీ దాంట్లోనే ఒక కొత్తదనాన్ని చూపించాలి అని అనుకున్నారు. అదే సమయంలో హిందీలో పాతాళ భైరవి సినిమాతో ఒక ప్రయోగం చేశారు కృష్ణ. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక దానితో దర్శకుడిగా కృష్ణకి పద్మాలయ స్టూడియోస్ కి మంచి పేరు వచ్చింది. తరువాత భారీ సెట్తో ఒక సినిమా తీయాలి అనుకున్నారు. ఆ ఆలోచన నుంచి వచ్చిందే సింహాసనం. ఈ సినిమా మీద రచయిత మహారథి ఆదిశేషగిరిరావు కృష్ణ చర్చలు జరిపారు. కాకతీయుల కాలం నాటి కొన్ని సంఘటనలను ఆధారంగా తీసుకుని అలకనందాదేవి విక్రమదేవ సేనాధిపతి అనే పాత్రతో ఒక మంచి కథని తయారు చేశారు. పాత్రల పేర్ల విషయంలో కృష్ణుని ఎక్కువ ప్రాధాన్యత చూపించిన త్రిపురనేని మహారథి కథ మొత్తాన్ని తీర్చిదిద్దారు. మౌర్య సామ్రాజ్యంలో చంద్రగుప్తుడి మీద విషకన్య ద్వారా ప్రయోగం జరిగినట్లు చరిత్ర ఉంది. దాని ఆధారంగానే కథని తయారు చేశారు. చంద్రగంధిని అనే పాత్రతో సింహాసనం అనే సినిమాని తయారు చేశారు. అదే మొత్తం పూర్తయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టారు. సినిమాని భారీ బడ్జెట్తో తీయాలి అని కృష్ణ నిర్ణయించారు. దీన్ని తెలుగుతో పాటు హిందీలో కూడా నిర్మించాలి అని నిర్ణయించారు. 2 భాషల్లోనూ ఒకేసారి తీయాలి అనుకున్నారు. హిందీలో జితేంద్రతో తీయాలి అని నిర్ణయించారు. అయితే ఆధునిక హంగులు అన్ని సినిమాల్లో కనిపించాలి అన్నారు. 70mm స్టీరియో సౌండ్ లాంటి ఏర్పాట్లు చేశారు. దక్షిణ భారతదేశంలోనే మొదటి 70mm సినిమాగా స్టీరియో సౌండ్ సినిమాగా సింహాసనం స్థానాన్ని సంపాదించుకుంది. కృష్ణ ఆదిత్యవర్ధనుడు విక్రమ్ సేనాధిపతిగా ద్విపాత్రాభినయం చేయాలని నిర్ణయించారు. హీరోయిన్లుగా రాధా జయప్రదలను నిర్ణయించారు. మరో ముఖ్యమైన పాత్రకు మందాకిని తీసుకున్నారు. కాంతారావు, ఎం బాలయ్య, కైకాల సత్యనారాయణ, గుమ్మడి మొదలైన వారిని తారాగణంగా నిర్ణయించారు. హిందీలో కృష్ణ గారికి బదులుగా జితేంద్ర గారు నటించారు. మిగతా నటీనటులందరూ వారే ఉన్నారు. హిందీలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న మందాకిని తెలుగులోకి తీసుకొచ్చారు. సింహాసనం సినిమాలో కృష్ణ గారు చేసిన మరో సాహసం రాజసీతారాంతో పాటలు పాడించడం. ఆ టైంలో బాలసుబ్రహ్మణ్యం గారితో కృష్ణ గారికి వివాదం వచ్చింది. అప్పుడే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన రాజసీతారాం గొంతు బావుంది అని అనిపించి సూర్యచంద్ర అనే సినిమాలో పాట పాడించారు కృష్ణ. సింహాసనం సినిమాలో కూడా రాజసీతారాంతో పాటలు పాడించారు. తెలుగు ప్రేక్షకులు ఆ గొంతు విని ఆహా అనుకున్నారు. ఆకాశంలో ఒక తార, వాహ్ వా నీ యవ్వనం ఇలాంటి పాటలు అద్భుతంగా పాడారు. ఆత్రేయ, వేటూరి రాసిన పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. సంగీత దర్శకుడిగా హిందీలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న బప్పి లహరికి తెలుగులో ఇది మొదటి సినిమా కావడంతో మంచి సంగీతాన్ని అందించారు. పాటల కోసం పద్మాలయ స్టూడియోస్లో 50 లక్షలు ఖర్చు పెట్టి భారీ సెట్ వేశారు. అంత ఖర్చుతో సెట్ వేసి కృష్ణ గారి సాహసం చేశారు అని తెలుగు ఇండస్ట్రీ అంతా చెప్పుకున్నారు. ప్రారంభం రోజు మొదటి షాట్ కి అక్కినేని నాగేశ్వరరావు క్లాప్ ఇచ్చారు. ఇంకా దానితో సినిమా షూటింగ్ ప్రారంభమైంది. అటు హిందీలోనూ ఇటు తెలుగులోనూ 60 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశారు. దాదాపు 3.5 కోట్ల వరకు ఖర్చు పెట్టి అప్పటి వరకు కృష్ణ గారు నటించిన సినిమాల్లో ఇదే భారీ బడ్జెట్ సినిమా. ఖర్చు పెట్టి సినిమా తీయడం కృష్ణ గారి వల్లే మాత్రమే అవుతుందని, ఏది మీనా కృష్ణ గారి డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అని ఇండస్ట్రీ అంతా చెప్పుకున్నారు. సినిమా రిలీజ్ కు ముందే పాటలు విడుదలయ్యి సూపర్ డూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఆకాశంలో ఒక తార అనే పాట ఎంతో పేరు సంపాదించింది. ఈ మ్యూజిక్ కొత్తదనాన్ని కూడా తెలుగు ప్రేక్షకులకు అందించింది. సినిమా తీసిన తీరుగాని సింహాసనం పబ్లిసిటీ కూడా భారీగా చేశారు. అప్పటి వరకు 4 ఫీట్ 9 ఫీట్ వాల్ పోస్టులు మాత్రమే ఉండేవి. కానీ సింహాసనం కోసం తొలిసారిగా 24 ఫీట్ వాల్ పోస్ట్ ను తయారు చేశారు. ఆ రోజు నుంచి ఆ వాల్ పోస్టర్ల విధానం తెలుగు సినిమాలో ఒక కొత్త ట్రెండ్ ని క్రియేట్ చేశాయి. సినీ వాణిజ్య రాజధాని విజయవాడలో అలంకార్ థియేటర్ దగ్గర 80 అడుగుల బెంజ్ సర్కిల్ దగ్గర 70 అడుగులతో కృష్ణగారి భారీ కటౌట్ పెట్టారు. అప్పట్లో ఆ రకం పబ్లిసిటీ టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. సినిమా మీద ఒక కొత్త క్రేజ్ వచ్చింది. భారీ రేట్లతో సినిమా అమ్ముడుపోయింది. ఆ రోజుల్లో ఆ రేట్లకి సినిమాని అమ్ముడుకోవడం అంటే ఒక సంచలనం.
1986వ సంవత్సరం మార్చి 26వ తేదీన సరిగ్గా 36 సంవత్సరాల క్రితం భారీ అంచనాలతో సింహాసనం సినిమా విడుదలైంది. 150 సెంటర్లలో విడుదలైన ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల చేత కేకలు పెట్టించి భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దర్శక నిర్మాతగా కృష్ణ చేసిన సాహసానికి తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖులు అందరూ అభినందనలు తెలియజేశారు. అప్పటికే కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసిన కృష్ణ ప్రత్యర్థి పార్టీ ఎన్టీ రామారావు పార్టీ మీద సింహాసనం సినిమాలో కొన్ని విమర్శాస్త్రాలను కూడా సంధించారు. థియేటర్లలో ఈ డైలాగ్కి మంచి స్పందన వచ్చింది. ఎన్టీఆర్ మీద వ్యతిరేకత మొదలైంది అని అర్థమయ్యి కృష్ణ నా పిలిపే ప్రభంజనం అని సినిమాని కృష్ణ గారు తీశారు. ఆ సినిమాలో కూడా బాగా ఆడాయి. సింహాచలం సినిమా సూపర్ డూపర్ హిట్ అనే టాక్ రావడంతో సినిమా థియేటర్ ముందు జనాలు బారులు తీరారు. వారిని కంట్రోల్ చేయడం పోలీసుల వల్ల కూడా కాలేదు. ఈ సినిమాకి కృష్ణ గారి యాక్షన్ సెట్టింగ్స్, హీరోయిన్స్ అన్నీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మందాకిని నటించిన ఆకాశంలో ఒక తారా పాట తెలుగు ప్రేక్షకులను ఒక ఊపు ఊపింది. పద్మాలయ స్టూడియోస్ కి హిందీలో బప్పిలహరి పర్మనెంట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నారు. సౌండ్ ఎక్కువగా ఉన్నా సాహిత్యం విని పడకపోయినా జనాలు వాటిని ఆదరించరు. ఈ సినిమా బ్లాక్ ఆఫీస్ వద్ద అనేక సంచలనాలు సృష్టించింది. మొదటి వారంలోనే 1,50,00,000 వసూలు చేసి రికార్డు సృష్టించింది. సింగిల్ థియేటర్లో 15 లక్షలు వసూలు చేసింది. వైజాగ్ లో ఈ సినిమా నాన్ స్టాప్ గా 100 రోజులు హౌస్ ఫుల్ కలెక్షన్ ని సొంతం చేసుకుంది. మొత్తం మీద 4,50,00,000 రూపాయల షేర్ ని ఈ సినిమా సొంతం చేసుకుంది. సింహాసనం సినిమా 40 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. 4 థియేటర్లలో 70mm 100 రోజులు ఆడి రికార్డులను సొంతం చేసుకుంది. 1986 జూలై నెలలో ఈ సినిమాకి శతదినోత్సవ వేడుకలు చెన్నైలో జరిపించారు. ఈ కార్యక్రమానికి 5,000 మంది వస్తారని అంచనా వేసి ఏర్పాట్లు చేశారు. కానీ మరి అంచనాలకు మించి వేలాది జనం తరలివచ్చారు. 12 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఆ ఫంక్షన్ కోసం రజనీకాంత్ ను ప్రత్యేక అతిథిగా వచ్చారు. ఈ జనం మధ్యలో కష్టపడి వచ్చారు. ఇలా సింహాసనం సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.